శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. దాదాపుగా మనకు ఇంతవరకు అంటే చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే 300 సంవత్సరాలకు ముందో లేకపోతే తర్వాతో కానీ ఇంతటి అద్భుతమైనటువంటి కాలం మళ్ళీ రాదు అని అంటున్నారు. ఈ కాలం ఎవరికి అంటే ముఖ్యంగా మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం. అంటే రాబోయే కాలం అంతా కూడా చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు. కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏళ్ళనాటి శని ప్రభావం అంతా పోతుంది. ఇక ఇక్కడి నుండి రాబోయే కాలం అంతా కూడా ఏళ్ళనాటి శని చివరిలో పాదాల స్థానంలో ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటిది. ఈ శని యొక్క దోషం, శని యొక్క కాలం పోయింది అంటే ఇక మిగతా కాలం అంతా కూడా చక్కటి అనుకూలమైనటువంటిది. అనుకూలమే కాదు, అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా మకర రాశి వారికి చెప్పవచ్చు. అంటే ఇప్పటివరకు ఏళ్ళనాటి శని అంటేనే మనకు 7.5 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కష్టాన్ని, ఆరోగ్యాన్ని, క్షీణత, అనుకోని రకాలైనటువంటి నష్టాలు, మనం వద్దనుకున్నా కూడా ఎంత చేయాలన్నా కూడా చేయలేనటువంటి ఒక అలసత్వం, ఇవన్నీ కలిసి ఏకంగా అసలు జీవితకాలంలో ఇలాంటి జీవితం ఉంటుందా అనేంత కష్టాలు పడి ఆ అనుభవాన్ని ఒక చేదు అనుభవంగా మిగుల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడి నుండి ఈ ఉగాది నుండి మారినటువంటి కాలంతో పాటు గ్రహాల యొక్క అనుకూలత వల్ల, గ్రహాల యొక్క మార్పుల వల్ల శని గ్రహం ఎవరికైతే శని ప్రభావం ఉంది అని అనుకున్నామంటే మకర రాశి వారికి అంటే రాశినాథుడు ఎవరు అంటే మకర రాశికి రాశ్యాధిపతి శని గ్రహం. ఈ శని గ్రహం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం రాబోయే కాలం. రాబోయే కాలం అంటే ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 7.5 సంవత్సరాల్లో పడినటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ పోయి ఇక ఇక్కడ నుండి ఆరోగ్యరీత్యా, ధన సంపాదన వల్ల, ఉద్యోగరీత్యా, ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి చికాకులు, చింతలు ఇవన్నీ పోయి అత్యంత అనుకూలంగా సాగేటువంటి కాలం, కలిసి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఇక నుండి ఇక్కడ నుండి వాళ్ళు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుని చేయలేనటువంటివి కానీ, చెయ్యాలన్నా ఆర్థిక పరంగా కానీ, ఒక ఆరోగ్యపరంగా కానీ అనుకూలంగా లేనటువంటి స్థితి కానీ ఇవన్నీ కూడా మారిపోయి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా మకర రాశి వారికి వస్తుంది. అయ్యో ఎందుకు ఇప్పటి వరకు ఎప్పుడు లేదా, ఏ రాశి వారికైనా సుఖాలు దుఃఖాలు రెండూ ఉంటాయి, కష్టం నష్టం ఉంటుంది, అలా ఉంటేనే జీవితం అని అనవచ్చు. కానీ ఇప్పటి వరకు ఇంతకుముందు ఒక లెక్క కనుక వేస్తే పెద్దలు చెప్పేటువంటి మాట ఏంటంటే 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గ్రహాల పరిస్థితి కంటే కూడా అత్యంతమైనటువంటి అనుకూల పరిస్థితి వచ్చేటువంటి స్థితి మకర రాశి వారికి కనిపిస్తుంది. మకర రాశి వారు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా మరిచిపోయి అత్యంత సుఖపరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి కాలం వచ్చింది అని చెప్పవచ్చట. ఎందుకు దీనివల్ల ఎందుకు అంటే ఈ గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరంగా అంటే మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, ఇంకేదైనా సరే మనం ఇంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ వచ్చేటువంటి చక్కటి ఆర్థికమైనటువంటి సంపద వచ్చేటువంటి పరిస్థితి. అంతేకాదు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వరకు మెరుగయ్యి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్యం తగ్గేటువంటి స్థితి. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్నటువంటి అనేక చిన్న పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి వాటంతట అవి అన్నీ కూడా క్షీణిస్తూ చక్కగా ఇంట్లో ఆనందాన్ని పొందేటువంటి స్థితి. అంతేకాదు ఎవరి వృత్తిలో ఎవరి మానసికంగా ఆనందం కలిగేటువంటి, ఎవరు ఏ వృత్తులు చేస్తున్నారో, ఏ పనులు చేస్తున్నారో, ఏ కళారంగంలో ఉన్నారో ఆ రంగాలన్నింటికి కూడా అనుకూలమైనటువంటి ఆసన్న కాలం ఏదంటే ఇప్పుడు వచ్చేటువంటి కాలం. దాదాపుగా ఇంతటి శుభప్రదమైనటువంటి కాలం వీరి జీవితంలో ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాకపోవచ్చు. కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి కాలం వచ్చేటువంటి ఈ సమయంలో చక్కగా మీరు చేయాలనుకున్న అన్ని పనులు, చేయాలనుకున్నటువంటి భవిష్యత్తు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాకారం చేసుకోవడానికి చక్కనైనటువంటి సమయం ఈ సమయం అని చెప్తూ మకర రాశి వారు వీటన్నింటికి అనుకూలంగా ఉండడానికి కోసం మనకి ఎంత గ్రహాలు అనుకూలించినా, ఎంత చేసినా ఆ ఆనుకూల్యతతో పాటు మనం ఎప్పటికప్పటికి కూడా ఆ గ్రహాల యొక్క వాటిని యొక్క పరిహారం ఏదైనా సరే, ఏదైనా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క తృప్తి సంతృప్తి కోసం మనం చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఆ పరిహారాలు ఏంటి అంటే ఏమీ లేదు, ఎప్పుడూ కూడా మర్చిపోకుండా శని భగవాన్ని మనం ప్రార్థించడం, అంటే స్తోత్రం చదవడం, శని స్తుతి చదవడం,
వీలైనంత వరకు శనివారం రోజు వార నియమాన్ని పాటించడం. వార నియమం అంటే అందరూ కూడా సాత్విక ఆహారం తీసుకోవడం అనేటువంటిది, ఏకభుక్తంలో ఉండడం అనేటువంటిది, వీటితో పాటు ఏదైనా చేయాలనుకున్న దానం కానీ ధర్మం కానీ ఇది శనివారం రోజు చేస్తేనే మంచిది. అలాగా వీటితో పాటు వీలైనప్పుడు మరి శివాలయానికి వెళ్ళడం, అలాగే శివుడి యొక్క అభిషేకం చేయడం, బీద సాదా ఎవరైతే ముఖ్యంగా బాగా ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మికులు ముఖ్యంగా వారికి మీకు తోచినంత సహాయం, అది అన్నదానం అవ్వనివ్వండి, వస్త్రదానం అవ్వనివ్వండి, ఏదైనా సరే మీకు తోచింది కలిగింది ఎంతో కొంత వారికి దానం చేయడం, గోశాలకు వెళ్ళడం, ఇలాంటి పనులు చేసినట్టయితే అసలు మీరు ఇంతకుముందు మీ జన్మలో చూడనటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని చూసేటువంటి చక్కటి పరిస్థితి మీ ముందు ఉంది అని చెప్తూ అందరూ ఈ ఆనందకరమైనటువంటి ఈ ఆశలన్నీ కొత్త ఆశలతో చక్కటి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునేటువంటి మకర రాశి వారందరికీ శుభం కలగాలని నమస్కారం.